హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు దివ్య వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి అంబ్రెల్లా ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో. బ్యాక్ నెక్ డిజైన్, బుట్ట స్లీవ్స్ అండ్ ఎలాస్టిక్ తో ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు వీడియోని అయితే ల్యాక్ చేయకుండా కటింగ్ లోకి స్టిచ్చింగ్ లోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఒక ఫుల్ శారీ అయితే తీసుకున్నాను. నాకు శారీ 6 మీటర్స్ ఉంది. లైనింగ్ వచ్చేసి నేను 4 మీటర్స్ తీసుకున్నాను. లోపల లైనింగ్ ఎక్కువ గేరా అవసరం లేదనుకుంటే మీరు 3 మీటర్స్ తీసుకున్న సరిపోతుంది. ఇక్కడ లైనింగ్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సైడ్ వచ్చేసి ఫస్ట్ అయితే ఒక ఫోల్డ్ అయితే వేసుకోవాలి. ఫోల్డ్ వేసుకున్న తర్వాత మనం నడుం మెజర్మెంట్ అయితే చూసుకోవాలి. నా నడుం సైజ్ వచ్చేసి 30 ఇంచెస్. 30 ఇంచెస్ ని 4 భాగాలుగా డివైడ్ చేసుకుంటే నాకు 7.5 ఇంచ్ అయితే వచ్చింది. 7.5 కి మార్క్ చేసుకొని ఇంకొక 3 ఇంచెస్ అట్లా ఎక్స్ట్రా ఉంచుకొని నేను ఎక్కడ దాకా అయితే మడత పెట్టానో దాన్ని అయితే మనం కట్ చేసుకోవాలి. 3 ఇంచెస్ వచ్చేసి మనకు ఖర్చు కోసం అనేది ఎక్స్ట్రా ఉంచుకొని ఫస్టే మనం కట్ చేసేసుకుంటే తర్వాత మెజర్ చేసుకొని ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే దాన్ని తీసేయచ్చు. నేను ఎక్కడ దాకా అయితే మడత పెట్టుకున్నానో దాన్ని అయితే నీట్గా అయితే నేను కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత మడత 2 మడతలతో ఉంది కదా, దాన్ని ఇంకో మడత వేసుకోవాలి. ఇట్లా 4 మడతలు వచ్చేటట్టు అయితే వేసుకోవాలి. ఇట్లా 4 మడతలు అయితే వేసుకున్న తర్వాత హైట్ అయితే మెజర్ చేసుకోవాలి. నా హైట్ వచ్చేసి 14.5 ఇంచ్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. షోల్డర్తో కలిపి 14.5కి అయితే ఇట్లా మార్క్ వేసుకుంటున్నాను. ఇక్కడైతే 14.5కి మార్క్ చేసుకున్న తర్వాత ఇట్లా హైట్ మెజర్ చేసుకున్న తర్వాత మనం నడుం పార్ట్ వచ్చేసి 8 ఇంచెస్ కానీ 7.5 ఇంచెస్ కానీ నేను మార్క్ చేసుకుంటున్నాను. 7.5కి ఇట్లా మార్క్ వేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఒక 1 ఇంచ్కి ఇట్లా టక్స్ల కోసం అనేది 1 ఇంచ్ అయితే డాట్ చేసుకున్నాను. తర్వాత ఒక 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచ్ కానీ మన ఖర్చుల కోసం పైన మనం హైట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే మనం ఇట్లా స్ట్రైట్ లైన్గా అయితే ఫస్ట్ గీసుకోవాలి. తర్వాత నెక్ వచ్చేసి 2.5 కానీ 2.35 ఇంచులు కానీ నేను మార్క్ వేసుకుంటున్నాను. తర్వాత షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్కి అయితే మార్క్ వేసుకుంటున్నాను. ఆర్మ్ డౌన్ వచ్చేసి 6.5 ఎవరికైనా సరిపోతుంది. 6.5కి ఇట్లా మార్క్ వేసుకొని దాన్ని ఒక బాక్స్ షేప్లో అయితే డ్రా చేసుకోవాలి. ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ దగ్గర అయితే 1.5 ఇంచ్ అయితే ఒక మూల దగ్గర పైకి పెట్టేసుకొని దాన్ని ఫస్ట్ అయితే ఇట్లా రౌండ్ గీసుకోవాలి. తర్వాత 1 ఇంచ్కి మళ్ళీ మార్క్ పెట్టుకొని దాన్ని వచ్చేసి ఫ్రంట్ అనేది లోత్ అనమాట, దీనికి ఫస్టే గీసుకుంటున్నాను. ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత నడుం పాటు దగ్గర 4 ఇంచెస్కి టక్స్ల దగ్గర అయితే 4 ఇంచెస్కి ఇట్లా మార్క్ వేసుకొని ఆ 4 ఇంచెస్ దగ్గర నుంచి మనం ఖర్చు పెట్టుకున్నాం కదా, అక్కడికైతే ఒక 1 ఇంచ్ పైకి అయితే ఇట్లా క్రాస్గా అయితే మనం డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి నేను ఫిట్టింగ్ కోసం డ్రా చేసుకుంటున్నాను. ఇట్లా మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా కట్ చేసేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ అయితే సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ అయితే చూద్దాము. ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి నేను 2.35 ఇంచులకి డ్రా చేసుకుంటున్నాను. అట్లా పెట్టుకున్న తర్వాత నెక్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్కి ఇట్లా డ్రా చేసుకొని ఒక బాక్స్ షేప్లో అయితే పైన నుంచి కింద దాకా అయితే ఒక బాక్స్ షేప్లో డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి స్వీట్ హార్ట్ నెక్ అయితే పెడుతున్నాను. మీ ఆప్షన్ అనమాట నెక్. ఇట్లా స్వీట్ హార్ట్ నెక్ అయితే పెట్టుకున్నాను. తర్వాత మనం కింద వచ్చేసి నేను 4 ఇంచెస్ చెప్పాను కదా, అక్కడికైతే డ్రా చేసుకొని అక్కడి నుంచి 1 ఇంచ్కి అయితే ఒక సైడ్కి 1.5 ఇంచ్ కానీ అట్లా మార్క్ వేసుకొని నేను 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్న దగ్గర స్ట్రైట్ లైన్ పైకి 4 ఇంచెస్కే పెట్టుకోవాలి. అక్కడి నుంచి 4 ఇంచెస్ దగ్గర నుంచి ఇట్లా ఆర్మ్ రౌండ్కి క్రాస్గా అయితే డ్రా చేసుకోవాలి. తర్వాత 1 ఇంచ్ దగ్గర నుంచి కూడా మనము ఒక డ్రాప్ షేప్లో అయితే ఆ 4 ఇంచెస్ దగ్గరికి ఇట్లా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకుంటే మనకి ఫ్రిన్స్ కట్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. నేనైతే ఫ్రంట్ పార్ట్ అనేది ఇట్లా కట్ చేస్తాను. ఏ డ్రెస్కైనా నేను ఫ్రిన్స్ కట్టే పెడతాను. మీ ఆప్షన్. టక్స్లు కావాలంటే ఆ 1 ఇంచెస్ ప్లేస్లో మీరు టక్స్లు వేసుకోవచ్చు, సరిపోతుంది. నేను ఆర్మ్ రౌండ్ కూడా ఆల్రెడీ డ్రా చేశాను కదా ఫస్ట్లోనే, దాన్ని కూడా కట్ చేసేసుకొని తర్వాత ప్రిన్స్ కట్ అయితే కట్ చేసుకోవాలి. ఇంకా మనకి ఫ్రంట్ కూడా లోతు తీసినట్టయితే అయిపోతుంది. ఇట్లా నేను మార్క్ చేసినట్టయితే ఇట్లా నీట్గా అయితే కట్ చేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ అయితే నెక్ అనేది డ్రా చేసుకుందాము. బ్యాక్ పార్ట్ నెక్ కూడా నేను 2.35 ఇంచులకే మార్క్ చేసుకుంటున్నాను. ఇట్లా 2.35 ఇంచులకి మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ డీప్ నెక్ వచ్చేసి డౌన్ వచ్చేసి నేను 7 ఇంచెస్కి అయితే మార్క్ పెట్టుకుంటున్నాను. 7 ఇంచెస్కి ఇట్లా మార్క్ పెట్టుకున్న తర్వాత మనం ఇట్లా బాక్స్ షేప్లో అయితే పైనుంచి కింద దాకా మనం డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ 3.5 ఇంచ్కి అయితే నేను పైనుంచి ఇట్లా డ్రా చేశాను.
తర్వాత 2 ఇంచెస్కి ఒకటి పెట్టుకున్నాను, ఒక మార్క్ అనమాట. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను చూపించినట్టుగా ఫస్ట్ ఇట్లా రౌండ్గా 2 ఇంచెస్ దగ్గరికి ఇట్లా ఒక 1 ఇంచ్ కానీ ఒక హాఫ్ ఇంచ్ కానీ యువతలకి లోపలికి అనేది పెట్టేసుకొని ఇక్కడ మనము ఇక్కడ థ్రెడ్స్ పెట్టుకోవడానికి అనేది నేను ఈ షేప్ అనేది తీస్తున్నాను. ఇట్లా వచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ రౌండ్ తీసుకోవాలి. 2 ఇంచెస్ దగ్గర నుంచి రౌండ్ తీసుకున్న తర్వాత మళ్ళీ లోపలికి 1 ఇంచ్ పెట్టాను కదా, అక్కడి నుంచి కూడా మళ్ళీ లోపలికి రౌండ్ తీసుకోవాలి. ఆ 3 ఇంచెస్ దగ్గర నుంచి ఇంకా మనం రౌండ్ తీసుకుంటే మనకి ఈ నెక్ అయితే వస్తుంది. నేను 2 డిజైన్ లాగా కట్ వర్క్ లాగా స్కాలప్ లాగా ఇచ్చాను కదా, అక్కడైతే మనం థ్రెడ్స్ పెట్టుకుంటాము. ఇదే డిజైన్ మనం మామూలుగా అయితే ఒక థ్రెడ్డే పెట్టుకుంటాం కదా బ్యాక్, ఇది వచ్చేసి 2 థ్రెడ్స్ అయితే పెట్టుకుంటాము. అదే డిజైన్ అనమాట. మీరు చూసే ఉంటారు కదా బ్యాక్ వచ్చేసి అట్లా ఉంటుంది. ఇట్లా నీట్గా అయితే మనం ఎలా డ్రా చేసుకున్నామో అలా డ్రా చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ కూడా నెక్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇలా అయితే ఉందన్నమాట బ్యాక్ వచ్చేసి. ఇక్కడ మనం థ్రెడ్స్ పెట్టుకుంటాము. ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాము. మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక చివర వచ్చేసి ఇట్లా ఒక ఫోల్డ్ వేసుకోవాలి. 2 ఫోల్డ్స్ అయితే వేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక సైడ్ నుంచి బ్యాక్ పార్ట్ అయితే ఇట్లా వేసుకొని నీట్గా సరి చేసుకోవాలి. మనం ఒక మడతలోనే మనం మొత్తం ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. అప్పుడే మనకి క్లాత్ అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఎలా క్లాత్ అడ్జస్ట్ అవుతుంది అనుకుంటే అట్లా మనం మడత వేసుకోవాలి. ఒక చివరి నుంచే మనం తీసుకోవాలి. ఇట్లా ఒక ఫోల్డ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ వేసాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది ప్రిన్స్ కట్ నెక్ ఉంటుంది కదా, ఆ నెక్ పార్ట్ అయితే ఫస్ట్ పెట్టాను. తర్వాత సైడ్ ప్రిన్స్ కట్ పీసులు ఉంటాయి కదా, దాన్ని అయితే పెట్టాను. బట్ నాకు అక్కడ క్లాత్ అడ్జస్ట్ కాదేమో అనిపించింది, క్రాస్గా పెట్టాలేమో అనిపించి నేను ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ కట్ చేసిన తర్వాత ఆ పీసులు ఎక్కడ పెట్టాలి అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్ని ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ అయితే క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే వదిలేసేసి నేను ఇట్లా అయితే కట్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మన ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్ని ఫస్ట్ అయితే ఇట్లా పెట్టేసుకోవాలి. కొంచెం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ సైడ్ పీసులు అనేవి ఉన్నాయి కదా, ఆ సైడ్ పీసులు అనేది నేను పైన పెట్టేస్తున్నాను అడ్జస్ట్ అవుతుందని చెప్పేసి. పైన అయితే ఇట్లా క్రాస్గా ఇట్లా పెట్టేస్తే మనకి అడ్జస్ట్ అయిపోతుంది. ఒక సైడ్ ఒక పీస్లోనే మనకు ఒక బార్ పీస్లోనే మనకి ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ వస్తుంది. అండ్ క్లాత్ కూడా కొంచెం అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఇట్లా ఫ్రంట్ పార్ట్ నీట్గా ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఫ్రంట్ పార్ట్ సైడ్ అయితే నేను కట్ చేస్తాను. సైడ్ పీసులు ఉన్నాయి కదా, అవి ఇట్లా పెట్టేసుకొని నీట్గా అయితే నేను మళ్ళీ ఇదైతే కట్ చేసుకుంటున్నాను. ఇట్లా నీట్గా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్స్ అయితే కటింగ్ అయిపోయినట్టే. తర్వాత వచ్చేసి మనం హ్యాండ్స్కి ఎంత క్లాత్ తీసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎగులు దిగులన్నీ కూడా నేను కట్ చేసేసేస్తాను. ఫస్ట్ అయితే ఎగస్ట్రా ఉన్న చిన్న చిన్న పీసులన్నీ నేను తీసేసి ఇట్లా 4 మడతలు అయితే ఆ చివరే వేసి ఎగస్ట్రా ఉన్న పీసులన్నీ స్ట్రైట్గా అయితే నీట్గా కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత పొడవు వచ్చేసి 9 ఇంచెస్ పెట్టుకున్నాను అండ్ 2 ఇంచెస్ వచ్చేసి ఎగస్ట్రా పెట్టుకున్నాను. ఇట్లా అయితే అక్కడి నుంచి కూడా నీట్గా అయితే ఇట్లా హ్యాండ్ షేప్లో అయితే కట్ చేస్తున్నాను. హ్యాండ్కి వచ్చేసి నేను లైనింగ్ వేయట్లేదు, అందుకే ఈ హ్యాండే చూపిస్తున్నాను, మెయిన్ ఫ్యాబ్రికే చూపిస్తున్నాను. ఇట్లా అయితే హ్యాండ్ కట్ చేసుకుంటే మనకి హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయినట్టే. నేను తర్వాత స్టిచ్చింగ్ అప్పుడు ఎట్లా ఎలాస్టిక్ యాడ్ చేసుకోవాలని చూపిస్తాను. ఇంకా తర్వాత మనకి ఎంత క్లాత్ ఉంటే అంత క్లాత్ కూడా ఇట్లా 4 మడతలుగా ఫోల్డ్ వేసుకొని మనకి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ పార్ట్ని అయితే తీసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని అయితే ఇట్లా పెట్టేసుకొని ఫస్ట్ ఒక డ్రా అయితే అంచనా కోసం చేసేసాను. చేసిన తర్వాత ఫస్ట్ మీరు బ్యాక్ పార్ట్ ఉంది కదా, దాన్ని అయితే మెజర్ చేయండి. 8 ఇంచెస్ వచ్చేసి ఖర్చు అండ్ మొత్తం 1 ఇంచ్ వచ్చేసి నేను టక్స్లకు పోతుంది కదా, మొత్తం నాకు 10 ఇంచెస్ అనేది రావాలి. 2 ఇంచులు వచ్చేసి ఖర్చు అనమాట. 8 ఇంచెస్ వచ్చేసి నా నడుము సైజు, మొత్తం 10 ఇంచెస్ రావాలి. 10 ఇంచెస్ వచ్చేదాకా కూడా మనం మెజర్ చేసుకుంటూనే ఉండాలి. ఫస్ట్ ఒక నెంబర్ అనుకొని పైనుంచి కూడా కిందకి డ్రా చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ మెజర్ చేసుకోవాలి. తర్వాత ఫస్ట్ ఇక్కడ రౌండ్ వచ్చేసి ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత మనం మెజర్ చేసుకోవాలి టేప్ తోటి 10 ఇంచెస్ వచ్చిందా రాలేదా అని చెప్పేసి. నాకైతే 10 ఇంచెస్ అయితే రాలేదు.
మనకి 10 ఇంచెస్ వచ్చేదాకా మనం డ్రా చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకు పర్ఫెక్ట్గా రావాలి కాబట్టి. ఇది వచ్చేసి 9 ఇంచెస్ ఉన్నా ఇబ్బంది లేదు, ఎందుకంటే మనకి ఈ క్లాత్ అనేది సాగుతుంది, ఎగులు దిగులు కూడా రావచ్చు. అందుకనేసి కొంచెం కూడా మనం పైకి అనేది పెట్టుకుంటే మనం స్టిచ్ చేసేసరికి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఫస్ట్ అయితే ఇట్లా మనం మొత్తం కూడా 10 ఇంచెస్ వచ్చిన తర్వాత ఒక 1 ఇంచ్ అనేది ఒక పైకి పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఇట్లా డ్రా చేసేసుకుంటున్నాను మొత్తము. ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత హైట్ అయితే నేను ఎంత ఉంటే అంత పెట్టుకుందాం అనుకుంటున్నాను, ఎంత వస్తే అంతే పెడదాం అనుకుంటున్నాను. నాకు మెయిన్ నా హైట్ వచ్చేసి ఫ్రాక్ కావాలి అంటే 43 ఇంచెస్ కావాలి. ఆ అక్కకి మాత్రము 42 ఇంచెస్ అట్లా సరిపోతుంది. బట్ ఇదైతే నేను ఫ్రాక్ కాబట్టి ఎంత వస్తే అంత పెట్టేయమని చెప్పింది, ఒకవేళ తక్కువ అయినా పర్లేదని చెప్పింది. ఇక్కడ నాకు వచ్చేసి 38 ఇంచెస్ అయితే వస్తుంది, తక్కువ వస్తుంది, అయినా పర్లేదు అంతే పెట్టేయమని చెప్పింది కాబట్టి నేను 38 ఇంచెస్కే మార్క్ వేసుకుంటున్నాను. నడుం దగ్గర ఎక్కడైతే డ్రా చేసుకున్నామో మొత్తం కూడా 38 ఇంచెస్కి మొత్తం రౌండ్ కూడా మనం నీట్గా అయితే మొత్తం పర్ఫెక్ట్గా డ్రా చేసుకుంటూ రావాలి. ఇట్లా డ్రా చేసుకుంటే మనకి మొత్తం పర్ఫెక్ట్గా వస్తుంది. నాకైతే ఇక్కడ అతుకులేం పడట్లేదు. ఇట్లా మొత్తం కూడా నేను డ్రా చేసుకున్నాను. ఇలా డ్రా చేసుకున్న ప్రకారం అయితే మొత్తం నీట్గా అయితే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకుంటే మనకి ఇలా అంబ్రెల్లా కట్ అయితే కంప్లీట్ అయింది అనుకోవద్దు, ఇంకా కొంచెం మిగిలింది. మనకి ఎప్పుడు ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసినా ఎగులు దిగులు అనేది వస్తుంటుంది. ఆ ఎగులు దిగులు రాకుండా నేను ఒక టిప్ చెప్తాను. ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఇట్లా అంబ్రెల్లానంతా కూడా మనం కట్ చేసుకోవాలి. ఇట్లా అయితే పైన నడుం పార్ట్ కూడా మనం నీట్గా అయితే కట్ చేసుకున్నాను. మీరు కూడా అలా కట్ చేసుకున్న తర్వాత ఇట్లా ఉంది కదా, దీన్ని అయితే ఒక మడత వేసుకోవాలి. ఎలా అయితే అంబ్రెల్లా మనం కట్ చేసుకున్నామో అలానే ఇట్లా ఫోల్డ్ అయితే వేసుకోవాలి, నేను చూపించినట్టుగా. ఇలా ఫోల్డ్ వేసుకున్నాక మళ్ళీ కూడా ఇంకో ఫోల్డ్ వేసుకోవాలి. అట్లా నీట్గా సరి చేసుకున్న తర్వాత ఇట్లా ఇంకో ఫోల్డ్ మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడు నేను 2 మడతలు వేసాను అండ్ ఇంకో ఫోల్డ్ వేసాను, మొత్తం 4 మడతలు అవుతుంది. అప్పుడు ఇట్లా మొత్తం ఫోల్డ్ వేసుకున్నప్పుడు మీకు ఎంత క్లాత్ అనేది ఎక్స్ట్రా వచ్చింది అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. అదే ఎగులు దిగులు అనమాట. మనకి ఇది అనేది పర్ఫెక్ట్గా స్ట్రైట్గా రావాలి. మనకు పై పార్ట్ ఎంత ఉందో అంతే రావాలి. అక్కడ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేస్తే మనకి నీట్గా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, నేను నీట్గా అయితే దాని ప్రకారమే కట్ చేసేసాను. ఇప్పుడు మనకి అంబ్రెల్లా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా నీట్గా అంబ్రెల్లా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్, ఇప్పుడు లైనింగ్ వచ్చేసి ఉన్న క్లాత్ అంతా కూడా ఇట్లా నేను 4 ఫోల్డ్స్ అయితే చేసి పెట్టాను. తర్వాత బ్యాక్ పార్ట్ లైనింగ్ తీసుకొని ఇది 2 ఫోల్డ్స్లో ఉంది కదా, దీన్ని ఇంకో మడత వేసుకోవాలి. ఈ అంబ్రెల్లా కట్ వచ్చేసి వేరుగా ఉంటుంది. నాకు ఫుల్ లెంత్ కావాలి కాబట్టి సరిపోదు అంబ్రెల్లా కోసం. ఇట్లా వెరైటీగా ట్రై చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది, లెంత్ ఎక్కువ వస్తుంది అనేసి ట్రై చేస్తున్నా. బ్యాక్ పార్ట్ 4 ఫోల్డ్స్ చేసుకొని ఫస్ట్ అయితే మార్క్ వేసుకోవాలి. మార్క్ వేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఆపోజిట్లో ఉంటుంది కదా, ఆ ఆపోజిట్లో కూడా 4 ఫోల్డ్స్ అయితే మనం ఇట్లా మడత వేసుకొని ఇట్లా 4 ఫోల్డ్స్ అయితే బ్యాక్ పార్ట్ పెట్టుకొని ఆపోజిట్లో కూడా ఇట్లా మార్క్ వేసుకోవాలి. ఇట్లా ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి మార్క్ అనేది మనం స్ట్రైట్గా క్రాస్గా అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడికి వచ్చేటట్టు డ్రా చేసుకోవాలన్నమాట. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఫుల్ కట్టింగ్ అయిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది నేను ఎలా కట్ చేశాను అనేది. మిస్ అయితే చేయొద్దు వీడియోని. అక్కడ డాట్ దగ్గర నుంచి ఇక్కడ మనం చివర వేసిన డాట్ అదే మార్క్ దగ్గరికి ఇట్లా క్రాస్గా కరెక్ట్గా రావాలన్నమాట. అక్కడ దాకా క్రాస్గా వేసిన తర్వాత దాన్ని కట్ చేసేసాను నేను నీట్గా. కట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఒక మడత ఉంది కదా, ఆ మడత మీద మనం ఇటు సైడ్ వేసిన మడత వచ్చేసి ఇట్లా దానిపైన వేసుకోవాలి. మీకు కనిపించినట్టు ఇట్లా వేసుకుంటే మనకి కరెక్ట్గానే ఉంటుంది, ఎగులు దిగులు ఏమి ఉండదన్నమాట. ఇక్కడ వేసుకుంటే మనకి ఇట్లా చూడండి, ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నా ఫ్రాక్ సైజ్ వచ్చేసి, ఇప్పుడు నేను కుట్టే ఫ్రాక్ సైజ్ వచ్చేసి 38 ఇంచెస్ కదా, నాకు ఇక్కడ వచ్చేసి 35 ఇంచెస్ అయితే వస్తుందన్నమాట హైట్. బాటమ్ హైట్ వచ్చేసి 38 కాబట్టి లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఒక 4 ఇంచెస్ అట్లా తగ్గించేసి 3 ఇంచెస్ తగ్గుతుంది దానికంటే. 35 ఇంచెస్కి ఇట్లా మార్క్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ మనం చివరికి వచ్చేసరికి 35 ఇంచెస్ కాబట్టి అంబ్రెల్లా షేప్లో వస్తుంది చూడండి. ఇక్కడ మనకి స్ట్రైట్ ఉండదన్నమాట. ఇట్లా అయితే నేను డ్రా చేసుకున్న తర్వాత నీట్గా అయితే దాన్ని ఆ పీస్ అనేది కట్ చేసేసుకుంటే మనకి అంబ్రెల్లా షేప్ అయితే వస్తుంది. కింద వచ్చేసి ఇక్కడ చూడండి, ఓపెన్ చేస్తే మనము ఏ పార్ట్కి ఆ పార్ట్ వస్తుంది. ఆ పార్ట్లు అనేది మనం నీట్గా అయితే అదే స్టిచ్ వేసుకోవాలన్నమాట, జాయింట్ వేసుకోవాలి.
అప్పుడు మనకి ఫ్లేర్ అనేది కింద ఫ్లేర్ అనేది ఎక్కువ వస్తుంది అండ్ మనకి అంబ్రెల్లా కట్ లాగా ఉంటుంది అండ్ సింపుల్గా అయిపోతుంది కటింగ్ కూడా. ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఇట్లా జాయింట్ చేస్తే మనకి నీట్గా అంబ్రెల్లా లాగా అయితే వస్తుందన్నమాట. రెండు కూడా అట్లానే స్టిచ్ చేసుకోవాలి. దానికి వచ్చేసి 3 పీసులు ఉంటాయి. ఇట్లా లైనింగ్ అంతా కూడా కట్ చేసుకుంటే మనకి మొత్తం కూడా కంప్లీట్ అయింది కటింగ్. స్టిచ్చింగ్ చూద్దాం ఇప్పుడు. స్టిచ్చింగ్కి వచ్చేసి మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే మీకు చూపిస్తాను ఎలా స్టిచ్ చేయాలి బ్యాక్ పార్ట్ డిజైన్ అనేది. ఇట్లా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మెయిన్ వైపు పెట్టేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఇట్లా దానిపైన పెట్టుకొని ముందైతే ఇట్లా స్టిచ్ వేసుకుంటూ రావాలి. స్టిచ్ వేసుకునే ముందు మనం థ్రెడ్స్ డిజైన్ స్టిచ్ వేసుకుంటాం కదా బ్యాక్, అలాంటివి థ్రెడ్స్ అనేది మనం ఒక 4 అయితే నేను ఇట్లా స్టిచ్ వేసి పెట్టుకున్నాను, రివర్స్ చేసి పెట్టుకున్నాను 4 అయితే. ఇట్లా 4 రివర్స్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక పీస్ అనేది ఒక థ్రెడ్ అనేది తీసుకొని ఇక్కడ మనకి కోపు లాగా కోన్ షేప్లో ఉంది కదా ఆ షేప్ దగ్గర అయితే మనం ఈ థ్రెడ్ అనేది పెట్టుకోవాలి. ఈ థ్రెడ్ అనేది పెట్టుకొని మనం స్టిచ్ వేసుకుంటూ ఇట్లా ఆ కోన్ షేప్ దగ్గరకు వచ్చేసరికి చిన్న రఫ్ అనేది రానిచ్చేసి మళ్ళీ ఇటు కోన్ షేప్ అనేది ఇట్లా కట్ వర్క్ షేప్లో ఉంది కదా మళ్ళీ ఇటు అనేది రౌండ్ అనేది తిప్పేసేయాలి. ఇలా తిప్పిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఉంది కదా అక్కడ ఇంకో థ్రెడ్ పెట్టుకోవాలి. దీనికి ఎలా థ్రెడ్ అనేది పెట్టుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంకో థ్రెడ్ కూడా దాని కింద అనేది పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా అట్లా మనం చుట్టూరు కూడా 4 థ్రెడ్లు కూడా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఒక్కొక్క థ్రెడ్ దగ్గర ఒక రఫ్ అయినా లాగండి. మనం టైట్గా ముడి వేసుకుంటాం కదా అప్పుడు అనేది తెగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి టైట్గా అనేది మనం రఫ్ అనేది లాగాలి. ఇట్లా 4 వైపులు కూడా ఇట్లా చుట్టూరు స్టిచ్ వేసుకుంటే ఇట్లా మొత్తం స్టిచ్ వేసిన తర్వాత మనం నీట్గా అయితే ఎగస్ట్రా క్లాత్ అంతా కూడా మనం రౌండ్ ఉంది కదా ఆ రౌండ్ చుట్టూరు కూడా ఇట్లా 1/2 ఇంచ్ కచ్ అనేది ఉంచేసి నీట్గా అయితే కట్ చేసుకోవాలి. ఇట్లా మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. రౌండ్ దగ్గర అక్కడక్కడ రౌండ్ అనేది మొత్తం నీట్గా అయితే కట్స్ అనేది పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకున్న తర్వాత మనకి థ్రెడ్ ఉంటుంది కదా ఆ థ్రెడ్ అనేది ఇట్లా రివర్స్లో మనం అనేది తీసామంటే ఇట్లా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. థ్రెడ్స్ లాగితే మనం ఈ 4 థ్రెడ్ని లాగామంటే మనకైతే నీట్గా అనేది ఆ షేప్ అనేది బయటకు వచ్చేస్తుంది. మొత్తం నీట్గా ఇట్లా సరి చేసుకున్న తర్వాత ఆ నెక్ చుట్టూరు కూడా మనం ఇంకొక స్టిచ్ వేసుకోవాలి పైన. ఆ స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి లైనింగ్ ఎలా ఉంటుందో దాని ప్రకారం చుట్టూ కూడా స్టిచ్ వేసుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత నేనైతే ఇక్కడ హ్యాంగింగ్స్ కూడా వేసేసాను, కింద కుచ్చుళ్ళు కూడా వేసేసాను. వేసిన తర్వాత డాట్స్ వేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి నెక్ పార్ట్ ఉంది కదా ఫ్రిన్స్ కట్ నెక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ దాన్ని అయితే ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని నెక్ చుట్టూరు స్టిచ్ వేసుకొని రివర్స్ చేసుకొని చుట్టూరు కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ చుట్టూరు స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పీస్ రెడీ అవుతుంది. సైడ్ పీసులు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేసి చుట్టూరు స్టిచ్ అనేది వేసేసాను. ఇట్లా రెడీ చేసుకున్న తర్వాత మనం ఫ్రిన్స్ కట్ అనేది ఇట్లా మొత్తం కూడా షేప్కి సెట్ చేసుకోవాలి, అదే స్టిచ్ వేసుకోవాలి. 2 స్టిచ్లు వేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ చూద్దాము. హ్యాండ్స్ వచ్చేసి మనకి 2 హ్యాండ్స్ ఉన్నాయి కదా దీన్ని అయితే ఇట్లా సపరేట్ చేసుకొని ఫస్ట్ చిన్న ఫోల్డ్ అనేది ఒకటి వేసుకోవాలి. చిన్న ఫోల్డ్ దాన్ని ఇట్లా ఒక 1.5 ఇంచ్ అట్లా అనేది పెద్దగా పెట్టుకొని మడత దానిపైన నీట్గా అనేది స్టిచ్ వేసుకుంటూ రావాలి. దీంట్లో మనం ఎలాస్టిక్ దూరుస్తాం అనమాట. ఎలా దూరుస్తాను అనేది ఈ స్టిచ్ వేసిన తర్వాత చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇట్లా ఫస్ట్ చిన్న మడత అనేది పెట్టుకొని తర్వాత 1.5 ఇంచెస్ అట్లా అయితే మనము పెద్ద మడత అనేది పెట్టుకొని నీట్గా చివర కొసన్ అనేది నీట్ ఫినిషింగ్ ఉండేటట్టు అయితే స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇట్లా మొత్తం స్టిచ్ వేసిన తర్వాత మనకి ఎలాస్టిక్ ఉంటుంది కదా మన దగ్గర ఎలాస్టిక్ ఏ సైజు కావాలంటే చిన్న సైజు తీసుకోండి. నేను చెప్పినట్టు పెద్ద సైజు అయితే తీసుకోవద్దు. పెద్ద సైజు వేసుకుంటే మనకి ఆ నీట్ ఫినిషింగ్ అనేది రాదనమాట. మొత్తం కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎలాస్టిక్ ఉంటుంది కదా ఆ చిన్న ఎలాస్టిక్ అనేది మీరు సైజ్ చూసుకోండి. ఇక్కడ పెట్టేసుకొని మనం స్టిచ్ వేసుకున్నాం కదా దానిపైన అయితే ఇట్లా ఎలాస్టిక్ అనేది పెట్టుకొని అదే సైజులో వచ్చేటట్టు స్టిచ్ అనేది చివర అనేది వేసుకోవాలి. నేను మెజర్ చేసుకున్న తర్వాత ఇంకా నీట్గా దానికి కొంచెం ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు, కరెక్ట్గా రావాల్సిన అవసరం లేదు. కొంచెం పెద్దగా వేసుకున్నా పర్లేదు. దాంట్లో అనేది మన ఎలాస్టిక్ అనేది దూరాలి. అట్లా స్టిచ్ వేసుకోవాలన్నమాట దూరంగా నీట్గా మొత్తం అట్లా ఎలాస్టిక్ అనేది
దూర్చేటట్టు స్టిచ్ వేసుకున్న తర్వాత ఆ మిడిల్లో ఉన్న మనం స్టిచ్ వేసాం కదా, అక్కడైతే మనం ఒక పిన్నీస్ అనేది ఎలాస్టిక్కి దూర్చేసేసి దాని లోపల అనేది మనం ఈ ఎలాస్టిక్ని దూర్చాలన్నమాట. నీట్గా మొత్తం కూడా దూర్చిన తర్వాత మనకి ఫ్రిల్స్ని బట్టి హ్యాండ్ని బట్టి మనము ఆపేసేయాలి ఎలాస్టిక్ అనేది. దీనికి ఇంత తీసుకోవాలి, దీనికి ఇంత తీసుకోవాలి అనేది అయితే నేను దీంట్లో చెప్పట్లేదు. ఫస్ట్ ఎలాస్టిక్ అనేది దూర్చుకుంటూ చివరి దాకా వచ్చిన తర్వాత మన హ్యాండ్కి సరిపోయేటట్టు అయితే చూసుకోవాలి. టైట్ అనిపించకూడదు అండ్ లూజ్ అనిపించకూడదు. అట్లా అయితే నేను చూసుకొని ఒక స్టిచ్చే పడుతుంది, ఇంకా ఎక్స్ట్రా అనేది క్లాత్ అనేది ఉండదు, ఇంకా ఖర్చుకు అనేది ఉండదు. అట్లా అయితే నేను ఎలాస్టిక్ దూర్చాను అనమాట. అంటే కొంచెమే దూర్చినట్టే అవుతుంది. ఇట్లా చూసుకొని మనకి ఫ్రిల్స్ ఎక్కువ కావాలంటే అంటే తక్కువ ఎలాస్టిక్ పెట్టుకోవాలి. ఫ్రిల్స్ ఎక్కువ వద్దు కొంచెం చాలనుకుంటే మనం తక్కువ ఎలాస్టిక్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను దూర్చాను కదా, ఇటు సైడ్ వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ఎలాస్టిక్కి ఈ చివర అనేది రఫ్ అనేది లాగాలి గట్టిగా, మనకి సైడ్కి అనేది పోకుండా లాగినప్పుడు. ఫస్ట్ ఇలా మొత్తం కూడా ఇట్లా చివరికి లాగిన తర్వాత కొంచెం ఎలాస్టిక్ అనేది దానిపైన క్లాత్కి అండ్ ఎలాస్టిక్కి స్టిచ్ వేసుకున్నాను. ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ చివర ఎలాస్టిక్ కూడా కట్ చేసేసుకొని ఇట్లా స్టిచ్ ఈ చివర కూడా నీట్గా అనేది స్టిచ్ వేసుకోవాలి. మనము ఇట్లా సరి చేసుకొని నీట్గా అయితే ఇట్లా స్టిచ్ అనేది దానికి కూడా రఫ్ లాగేస్తే మనకి ఈ హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇది ఎలాస్టిక్ దూర్చడము. ఇలానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను ఈ హ్యాండ్ ఎలా స్టిచ్ చేశానో ఇంకో హ్యాండ్ ఉంటుంది కదా, ఆ హ్యాండ్కి కూడా నేను అలానే స్టిచ్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి ఇక్కడ కుచ్చుళ్ళు అనేది పెట్టుకోవాలి హ్యాండ్ రెడీ చేసుకున్న తర్వాత. ఇట్లా ఈ హ్యాండ్ లాగా ఇంకో హ్యాండ్ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ హ్యాండ్ రెండు కూడా రెడీ అయిపోయిన తర్వాత చివర అనేది మనం చిన్న చిన్న డాట్స్ అనేది పెట్టుకోవాలి ఇట్లా కింద మనము హ్యాండ్ పెట్టుకునేటప్పుడు అనమాట. నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ కూడా జాయింట్ చేసి పెట్టేశాను. ఇక్కడ హ్యాండ్స్ చూపిస్తున్నాను కదా, హ్యాండ్స్ అనేది ఫస్ట్ మనం జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టు హ్యాండ్ కూడా జాయింట్ చేసుకుంటే మనకి యోక్ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత బాటమ్ పార్ట్ వచ్చేసి మనకి ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా నేను నడుం పార్ట్ అనేది జాయింట్ చేసుకున్నాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ అతుకులన్నీ కూడా నేను వేసేసాను. తర్వాత ఇప్పుడు వచ్చేసి నడుం పార్ట్ అనేది మనం జాయింట్ చేసుకోవాలి. నడుం పార్ట్ కూడా జాయింట్ చేసుకున్న తర్వాత మనకి ఇట్లా అయితే ఉందన్నమాట. దీనికి మనం ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఫిట్టింగ్ వచ్చేసి నేను ఎలా చేస్తాననేది చూపిస్తాను. చివర్లు అనేది ఎలా చేసుకోవాలి హ్యాండ్ దగ్గర నుంచి మొత్తం ఈ నడుం దగ్గర ఎలా చేయాలనేది చూపిస్తాను. హ్యాండ్ దగ్గర నుంచి కూడా నడుం పార్ట్ దగ్గరికి వచ్చేసరికి ఇలా నడుం పార్ట్ దగ్గరికి వచ్చేసరికి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది సైడ్కి అనేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లోపల ఉన్న రెండు మెయిన్ ఫ్యాబ్రిక్స్ అనేది బయటికి లాగాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ బయటికి లాగిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది సైడ్కి అనేసి తర్వాత దానిపైన ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది స్టిచ్ వేసుకుంటూ రావాలి. మనం కుచ్చుల్లాగా అట్లా పెట్టకూడదు. ఫిట్టింగ్ బాగా రావాలి అంటే ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ వేసుకోవాలి, నెక్స్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ వేసుకోవాలి. నేను ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఫస్ట్ అయితే స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను హ్యాండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి. ఆ ఫస్ట్ స్టిచ్ అనేది నడుం పార్ట్ దగ్గరికి వచ్చేసరికి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రెండు పట్టుకొని దాని మీద అయితే స్టిచ్ వేసుకుంటూ రావాలి. తర్వాత స్టిచ్ వచ్చేసి దాని పక్కన ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి దానిపైన స్టిచ్ వేసుకుంటూ వచ్చిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇటు సైడ్కి అనేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికని లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది దాని సైడ్కి అనేసి దానిపైన స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇట్లానే 2 సైడ్లు వేసుకుంటే మనకి డ్రెస్ అనేది కంప్లీట్ అవుతుంది. డ్రెస్ అనేది ఇలా ఉంది. నేనైతే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎంత ఫ్లేర్ వచ్చిందో చూడండి. డ్రెస్ అయితే నాకైతే సూపర్ నచ్చింది. మీరు ఫస్టే చూసారు కదా వేసుకున్నప్పుడు, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలానే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.